విద్యార్థులారా, మన మూడవ అభ్యాసాన్ని గమనిద్దాం. ఇక్కడ x విలువలు 0.0875, 0.8945, 0.0083, 0.0006, 0.03458గా చూడవచ్చు. వీటిని క్రమసంఖ్యలో సూచించినట్లయితే మనం మొత్తం అంశముల సంఖ్య n = 5గా పేర్కొనవచ్చు. ఇచ్చిన x విలువలకు సంవర్గమానములను అనగా log xను కనుగొన్నట్లయితే ప్రతి విలువకు ముందు పూర్ణాంకాన్ని నిర్ణయించుకోవాలి. పూర్ణాంకం ఇక్కడ 2 సున్నాలు ఉన్న కారణంగా, అంటే 0.0 పూర్ణాంక విలువ మ్యాంటెస్సా విలువ రెండు కూడా 0 ఉన్నందుకు ఇక్కడ ఉంచవలసిన సంఖ్య పూర్ణాంకం 2 బార్, అనగా ఇది రుణాత్మక సంఖ్యగా చూపడం జరిగింది. అదేవిధంగా తరువాతి సంఖ్యలో 1 సున్నా ఉన్న కారణంగా 1 బార్, తదుపరి సంఖ్యలో 3 సున్నాల కారణంగా 3 బార్, తదుపరి సంఖ్యలో 4 సున్నాలు ఉన్నప్పుడు 4 బార్, తదుపరి సంఖ్యలో 2 సున్నాలు ఉన్నందుకు 2 బార్ను సూచిస్తూ పూర్ణాంక విలువలను నమోదు చేశాం. ఇక్కడ అన్ని విలువలు కూడా పూర్ణాంకాలు రుణాత్మక విలువలే. 2 బార్, 1 బార్, 3 బార్, 4 బార్, 2 బార్. తరువాత మ్యాంటిస్సా విలువల కోసం సంవర్గమాన పట్టికను చూడవలెను. మొదటి విలువ కోసం సంవర్గమాన పట్టికలో 87 నిలువు వరుసలో చూస్తూ అడ్డు వరుసలో 5కి గమనించినట్లయితే మనకు వచ్చే సంఖ్య 9420. తరువాత 89ని నిలువు వరుసలో చూస్తూ 4ను అడ్డు వరుసలో చూస్తూ కనుగొన్నట్లయితే వచ్చే సంఖ్యకు మీన్ డిఫరెన్స్ వరుసలో 5 కింద ఉన్న విలువను కలిపినట్లయితే వచ్చే విలువ 9515. దీన్ని మనం పట్టికలో గమనిద్దాం. ఇక్కడ 89 విలువ ఉంది. 89 నిలువు వరుసలోని విలువకు 4 అడ్డు వరుసలోని విలువ 5 మీన్ డిఫరెన్స్ కింద చూడాల్సి ఉంటుంది. 89 నిలువు, 4 అడ్డు, 5 మీన్ డిఫరెన్స్. 89 నిలువు, 4 అడ్డు, 4 అడ్డు కింద మనకు 4 నేరుగా 89 కింద మనకు ఉన్న విలువ 9513. ఈ 9513ను ఇదే విధంగా సమాంతరంగా గమనించినట్లయితే మనకు 4 కింద ఉన్న విలువ 2గా తెలుస్తున్నది. 89ని నిలువు వరుసలో, 4 అడ్డు వరుసలో చూసి ఉన్న సంఖ్యకు 5 కింద, క్షమించాలి, ఇంతకుముందు 4 చూసాం, 5 కింద గమనిస్తాం. 89 అడ్డు వరుస, 4 క్రింద 9513 ఉన్నది. దీన్ని సమాంతరంగా 5 కింద గమనించినట్లయితే ఉన్న విలువ 2. ఈ 2ను కలుపుగా వచ్చిన విలువ 9515గా మనం చూడవచ్చు. ఇదే విధంగా 83ను 0 కింద గమనించినట్లయితే వచ్చే విలువ 9191.
60ని 0 కింద గమనించినట్లయితే వచ్చే విలువ 7782. అదేవిధంగా 34ను 5 కింద గమనించి వచ్చిన విలువకు మీన్ డిఫరెన్స్ నందు 8 క్రింద దీనికి సమాంతరంగా ఉన్న విలువను కలుపుకున్నట్లయితే వచ్చే విలువ 5388. ఇదొక్కసారి చూద్దాం. 34 నిలువు వరుస, అడ్డు వరుస 5, మీన్ డిఫరెన్స్ 8. 34 నిలువు వరుస, అడ్డు 5 ఇక్కడ ఉంది. 5 5 3 7 8 విలువ 5 కింద ఉన్న విలువ. దీనికి సమాంతరంగా మీన్ డిఫరెన్స్ వరుసలో 8 క్రింద గమనించినట్లయితే ఉన్న విలువ 10. అనగా ఈ 10 విలువను ఈ 34 కింద ఉన్న 5 విలువకు కలిపి రాయగా వచ్చిన మొత్తము 5388. ఈ రకంగా ముందు x విలువలన్నింటికి log x విలువలను గుర్తించి వీటిని సంకలనం చేయవలెను. ఇక్కడ మనం మొదటి వరుసను సంకలనం చేస్తే వచ్చిన విలువ 16. 1ని రెండవ వరుస క్రింద వేసి 6ని ఇక్కడ వేయడం జరిగింది. రెండవ వరుసను సంకలనం చేస్తే వచ్చిన విలువ 29. 2 ఇక్కడ, 9 ఇక్కడ. మూడవ వరుసను సంకలనం చేస్తే వచ్చిన విలువ 22. దాన్ని ఇక్కడ వేయడం జరిగింది. 2 ఇక్కడ, 2 ఇక్కడ. నాలుగో వరుసను సంకలనం చేస్తే వచ్చిన విలువ 41. దీంట్లో 4 ఇక్కడ, 1 ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడితో మ్యాంటిస్సా విలువలు పూర్తయ్యాయి సంకలనం. ఈ సంకలనం తరువాతి భాగం పాయింట్ తరువాతి ఉన్న భాగాని కోసం ముందుగా పాయింట్ని ఇక్కడ సూచించి ఇప్పుడు పూర్ణాంకాలను సంకలనం చేయవలెను. పూర్ణాంకాలలో మనం మ్యాంటిస్సా విలువ నుండి తీసుకొచ్చిన 4 విలువ ధనాత్మక విలువ, మిగతా ఇక్కడున్న విలువలన్నీ రుణాత్మక విలువలు. కనుక ఏ విలువ పెద్దదిగా ఉన్నదో గమనించేందుకు 2 విలువలను వేరువేరుగా కూడుకొనవలెను. ఇందులో రుణాత్మక విలువలు 2, 3 + 3 6 + 4 10 + 2 12. అనగా రుణాత్మక విలువల సంకలన మొత్తం 12. మ్యాంటిస్సాను కూడినప్పుడు వచ్చిన ధనాత్మక విలువ 4. రుణాత్మక విలువ 12 గాను ధనాత్మక విలువ 4 గాను ఉన్నది. ఇక్కడ రుణాత్మక విలువల సంకలనం 12, ధనాత్మక విలువ సంకలనం 4. 12 నుండి 4 తీసివేయగా మిగిలిన 8 రుణాత్మక విలువ అవుతుంది. కనుక దీనిపైన సంకేతంగా బార్ను సూచించడం జరిగింది. ఇక్కడ ఉన్న సిగ్మా లాగ్ x విలువలో 8 బార్ అనేది రుణాత్మక విలువ, పాయింట్ తర్వాత సూచించిన 1 2 9 6 అనేది ధనాత్మక విలువ. ఇప్పుడు దీన్ని గుణమధ్యమ సూత్రంలోకి నమోదు చేస్తే Gm = యాంటీలాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ x బై n. సిగ్మా లాగ్ x విలువ 8 బార్ పాయింట్ 1 2 9 6ను 5తో భాగించాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య. ఇది రుణాత్మక విలువ ఈ ధనాత్మక విలువలను ఒకేసారి ఈ కింద ఉన్న 5 అంకెతో భాగించడం కష్టం. కారణం ఇక్కడ 5తో భాగించినప్పుడు 5ను ఒకటిసారి వేస్తే 3 శేషం మిగులుతుంది. మిగిలిన శేషం ఈ సంఖ్యకు చేరదు. కనుక తప్పనిసరిగా ఇక్కడున్న రుణాత్మక సంఖ్య క్రింది సంఖ్య చేత భాగించే విధంగా 8 బార్ సంఖ్యకు
2 సంఖ్యను చేర్చడం ద్వారా 10 బార్ అవుతుంది. అంటే 8 బార్కు 2 బార్ను చేర్చడం ద్వారా 10 బార్ అవుతుంది. 10 బార్ 5 చేత శేషం మిగలకుండా భాగించబడుతుంది. అనగా 5 రెంట్ల 10. కనుక 8ని సులభంగా భాగించాలంటే 5 చేత 8కి 2ను చేర్చాల్సి ఉంటుంది. అప్పుడు ఇది 10 బార్గా నమోదవుతుంది. ఎప్పుడైతే దీనికి 2 అనే అంకెను చేర్చామో మ్యాంటిస్సా విలువకు కూడా 2ను చేర్చాలి. 2 ఇక్కడ చేరిస్తే ధనాత్మకం, ఇక్కడ చేరిస్తే రుణాత్మకం. కాబట్టి 8 బార్కు 2ను చేరిస్తే అది 10 బార్ అయి ఇక్కడ 1296 అనే మ్యాంటిస్సా సంఖ్యకు 2ను చేర్చడం ద్వారా అది 2.1296గా మారుతుంది. అప్పుడు మనం కొత్తగా నమోదు చేస్తున్న విలువ ఈ విధంగా ఉంటుంది. GM = యాంటీలాగ్ ఆఫ్ 10 బార్. ఇంతకుముందు ఇక్కడ 8 బార్ ఉన్నది. దీనికి ఒక 2ను చేర్చడం ద్వారా దీనిని 10 బార్గా చేసి 5 చేత సులభంగా భాగించబడేలా చూసాం. అదేవిధంగా పక్కనున్న మ్యాంటిస్సా 1296కు కూడా ఇక్కడ చేర్చిన విధంగా 2ను చేర్చడం జరిగింది. ఇది ధనాత్మక విలువ కనుక ఇక్కడ ధనాత్మక విలువ 2గా మారింది. 2.1296. ఇప్పుడు మొత్తం విలువ 10 బార్ ప్లస్ 2.1296 డివైడెడ్ బై 5గా రాయడం జరిగింది. 5 చేత ఈ విలువను భాగించినప్పుడు మనకు వచ్చిన విలువ 2 బార్గా సూచించవచ్చు. 5 రెండ్ల 10 కనుక వచ్చిన సమాధానం 2 బార్గా నమోదు చేశాం. తరువాత 5తో ఈ ధనాత్మక విలువను భాగించగా వచ్చిన విలువ 0.42592 అవుతుంది. ఇక్కడ 5 చేత 10 బార్ని ప్లస్ 2.1296ను భాగించగా వచ్చిన విలువ 2 బార్ ప్లస్ 0.42592 అయినది. దీనికి మనం ప్రతిసం వర్గమానమును కనుగొనవలెను. ప్రతిసం వర్గమానం కనుగొనడానికి గాను ఈ పూర్ణాంకాన్ని పక్కకుంచి అనగా 2 బార్ను పక్కకుంచి మ్యాంటిస్సా విలువను ప్రతిసం వర్గమాన పట్టికలో చూడవలసి ఉంటుంది. ఇందుకు గాను 42 నిలువు వరుసలో 5 అడ్డు వరుసలో చూసి వచ్చిన విలువను రాసుకొనాలి. అది 2661 అవుతుంది. ఈ 2661 విలువకు సమాంతరంగా 9 మీన్ డిఫరెన్స్ కింద చూసి వచ్చిన విలువను దానికి కలపవలసి ఉంటుంది. అది 6. అవి 2 విలువలు కలపగా వచ్చిన విలువ 2667 అవుతుంది. 2667ను నమోదు చేసుకున్న తర్వాత ఇంతకుముందు విడిచిపెట్టిన పూర్ణాంకం విలువను గమనించాలి. అది 2 బార్ ఉంది. 2 బార్ అనే పూర్ణాంకం విలువ మనం 0.0కు ఇచ్చి ఉన్నాము కనుక ఇక్కడ ఆ విలువను తెచ్చి ఈ 4 అంకెల విలువకు ముందుగా నమోదు చేయడం జరుగుతుంది. అప్పుడు మన గుణమధ్యమపు విలువ 0.02667 అవుతుంది. అనగా 2 బార్ ఉన్న కారణంగా మనం 0.0 విలువను అదనంగా మనం కనుగొన్న ప్రతిసం వర్గమాన విలువకు చేర్చడం జరిగింది. ఇప్పుడు గుణమధ్యమపు విలువ 0.02667. చూశారు కదా. 3వ అభ్యాసం
మరొకసారి సాధన చేసుకోండి.